పొంది పరిశుద్ధమైన చిత్రము వలన పాత్రతను పొంది ఆ పాత్రత వలన నిర్హేతుకమైన ఈశ్వర కృపాకటాక్ష వీక్షణముల చేత లభించిన జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలుగుతున్నాడు. దానికి కారణమైనటువంటి సరస్వతీ కటాక్షము ధర్మానుష్ఠానానికి యోగ్యమైనటువంటి శరీరాన్ని పొంది ఉండి కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహం కోసం అపేక్షించకపోతే దోషమవుతుంది. అందుకే మనకి 3 నవరాత్రులు చేస్తారు సంవత్సరంలో. 1 గణపతి నవరాత్రులు, 2 వసంత నవరాత్రులు, 3 శరన్నవరాత్రులు. ఇందులో శారదా నవరాత్రులలోనూ శారదాదేవిని పూజ చేస్తారు. వసంత నవరాత్రులలో కూడా ప్రత్యేకంగా ఈ శారదాదేవిని పూజ చేసి ఆమె అనుగ్రహానికి పాత్రులవుతారు. చైత్రము ప్రారంభం. అలాగే మనం కూడా దీనితో ప్రారంభం చెయ్యాలి అంటే సరస్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని అపేక్షించడం జీవితంలో మొట్టమొదటి ప్రయోజనం కావాలి. ఆ తల్లి అనుగ్రహం ఉంటే నిర్భయ స్థితి ఏర్పడుతుంది. అందుకే ఆ రోజు తప్పకుండా అందరూ కూడా శారదాదేవి యొక్క అనుగ్రహం కోసం ఆ తల్లిని ప్రార్థన చేసి పూజ చెయ్యాలి. ఇష్టదైవాన్నో కులదైవాన్నో శారదాదేవినో ఎక్కడో అక్కడ దేవాలయానికి వెళ్ళి అందరూ కూడా దేవాలయంలో దర్శనం చెయ్యాలి. అలాగే ఇంటి మీద ధ్వజారోహణం చేస్తారు. అంటే సనాతన ధర్మ సంబంధమైనటువంటి ప్రణవంతో కానీ కాషాయ వర్ణంతో కానీ కూడుకున్నటువంటి పతాకాన్ని ఇంటి మీద ఆవిష్కరించాలి. ఇవి ప్రధానంగా చేసిన తరువాత ఉగాది నాడు తప్పకుండా చెయ్యవలసినది ఏది అంటే పంచాంగ శ్రవణం. పంచాంగాన్ని వినాలి. చదువుకోగలిగితే మంచిదే. కనీసం కొత్త పంచాంగాన్ని తీసుకొచ్చి ఇంట్లో పూజా మందిరంలో ఉంచి పసుపు కుంకాలతోటో అక్షతలతోటో 2 పువ్వులతోటో మంగళ ద్రవ్యాలతో పూజ చేసి పంచాంగ పఠనం చేస్తారు. దాని పేరే పంచాంగము. పంచాంగము అంటే 5 అంగములు కలిగినది లేదా 5 అంగముల యొక్క సమాహారమైనది అని అర్థం. ఏవి 5 అంగములు అంటే తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము. ఈ 5టిని కలిపి పంచాంగం అంటారు. ఈ పంచాంగం చదువుకుంటే ఏమొస్తుంది అంటే మొట్టమొదట అందులో తిథి చెప్పబడుతుంది. ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ఏ తిథి ఉన్నదో ఆ తిథిని దేశకాలాదులను చెప్పినప్పుడు చెప్పాలి. ఎవరు తిథిని తెలుసుకుంటాడో, తిథి వైభవాన్ని తెలుసుకుంటాడో ఆ తిథి నాడు చెయ్యవలసిన విహిత కర్మని, చెయ్యకూడనటువంటి నిషిద్ధ కర్మని తెలుసుకుంటాడో అటువంటి వ్యక్తి సంపదను పొందుతాడు అని శాస్త్రవాక్యం. అందుకే తిథిని దేని కొరకు తెలుసుకుంటారు అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం. అందుకే ఇప్పటికీ లోకానికి అంతటికీ తెలియచేయడం కోసం తిరుమలలో వెలిసి ఉన్నటువంటి వెంకటేశ్వర ప్రభువు కూడా ప్రతిరోజు పంచాంగ శ్రవణం చేస్తాడు. ఆ తిథి మొదటిది. రెండవది వారం. వారం ఆ సూర్యోదయానికి ఉన్నటువంటి హోరని బట్టి ఏర్పడుతూ ఉంటుంది. ఏ వారం ఏర్పడుతోంది, సూర్యోదయానికి ఏ హోర ఉన్నది, ఏ వారం నాడు ఏ పని చెయ్యవచ్చు, ఏ వారం నాడు ఏ పని చెయ్యకూడదు, ఈ విషయాలు తెలుసుకుని ప్రవర్తించినటువంటి వ్యక్తి ఎవరుంటాడో ఆయన పంచాంగంలో 2వ అంగమునందు పరిపుష్టమైనటువంటి జ్ఞానాన్ని సంతరించుకున్నాడు అని చెప్పబడుతుంది. అందుకే ఎవరు తిథి గురించినటువంటి అవగాహన సక్రమంగా పొందుతారో వారు దీర్ఘాయుర్దాయాన్ని పొందుతారు. అలాగే 3వది నక్షత్రం. మనకి 27 నక్షత్రాలు ఉంటాయి. ఇందులో ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క పని చెయ్యాలి. ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క పని చెయ్యకూడదు. యథార్థమునకు జననము కానీ మరణము కానీ నక్షత్రాన్ని బట్టే ప్రయోజనాన్ని కానీ దాని ఫలితాన్ని కానీ చెప్తారు. జాతకం రచన చేసినప్పుడు దీని బట్టి నిర్ణయం చేస్తారు అంటే ఏ నక్షత్ర పాదంలో పుట్టాడు అన్నది ప్రధానంగా తీసుకుంటారు తప్ప తిథికి వారానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండదు. అటువంటి నక్షత్ర సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ఎవడు పొందుతాడో వాడు పాపమును పరిహరింప చేసుకుంటాడు. అలాగే ఈ 3 అంగముల తర్వాత వచ్చేటటువంటి అంగము యోగము. ఎవరు యోగాన్ని బాగా తెలుసుకుంటాడో అంటే పంచాంగంలో చెప్పబడినటువంటి యోగములు, ఆయా యోగముల యందు అనుష్ఠించవలసినటువంటి కర్మలు తెలుసుకుని ఉంటాడో వాడు రోగనాశనాన్ని పొందుతాడు. అలాగే 5వది కరణము.
ఎవరు కరణమును బాగా తెలుసుకుంటారో, స్థిరకరణముల యందు ఏం చెయ్యాలి, చరకరణముల యందు ఏం చెయ్యాలి, దీనికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళు కార్యముల యందు విజయాన్ని పొందుతారు. ఈ 5 అంగముల యొక్క సమాహారమైనటువంటి పంచాంగం ఒక సంవత్సరం పాటు గ్రహముల యొక్క కదలికలు, దాని చేత ఆయా నక్షత్ర పాదములు ఏ ఏ రాసులలోకి వెళ్ళాయో ఆ రాసులలో పుట్టినటువంటి జాతకుల యొక్క సంవత్సర ఫలితములను విశ్లేషిస్తాయి. ఒక వ్యక్తి ఒక రాశిలో పుడితే ఆ రాశిలో ఉన్నవారు సాధారణంగా సంవత్సరం ఎంత పూజింపబడేటటువంటి అవకాశం ఉంటుంది, ఎంతమంది చేత అవమానింపబడే అవకాశం ఉంటుంది, ఎంత ఆదాయాన్ని పొందుతారు, ఎంత వ్యయాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది, అలాగే వారు పొందేటటువంటి కష్టనష్టములు ఎలా ఉంటాయి, వారు పొందేటటువంటి ప్రతిబంధకాలు ఎలా ఉంటాయి, వారు పొందబోయేటటువంటి సుఖములు వారికి కలిసి వచ్చేటటువంటి కాలము ఎలా ఉంటుంది, ఏ గ్రహములు ఏ ఏ రాసులలో కదలబోతున్నాయి, ఈ విశేషాలన్నిటినీ కూడా పంచాంగం చెప్తుంది.